టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్తూ కోహ్లీ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా భారత క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద షాకే. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించి 3 రోజులైనా కాకముందే కింగ్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ కోహ్లీ అన్ని ఆలోచించాకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది తన ఫామ్. విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టుల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. 2019 చివరి నాటికి విరాట్ కోహ్లీ టెస్ట్ సగటు దాదాపు 55గా ఉంది. ఇప్పుడు అది 47 కంటే తక్కువకు పడిపోయింది. 2020 నుంచి విరాట్ టెస్టుల్లో కేవలం 3 సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ కాలంలో విరాట్ సగటు 35 కంటే తక్కువగా ఉంది. అలాగే కోహ్లీ బ్యాటింగ్లో తన బలహీనతలలో ఒకదానితో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతులకు ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటన అంతటా విరాట్ అలాగే అవుట్ అయ్యాడు. ఈ వీక్నెస్ నుంచి బయటపడలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లు కూడా కోహ్లీ వీక్నెస్ పైనే ప్రతిసారి దెబ్బ కొట్టారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ తో విసిగిపోయాడు. విరాట్ కోహ్లీకి ఇక ఈ ఫార్మాట్ లో ఆడాలనే కోరిక లేదు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ తన సహచరులతో చాలా సార్లు నా పని అయిపోయిందని చెప్పాడు. మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ 2025-27 WTC సైకిల్ జూన్లో ప్రారంభం కానుంది. ఈ 2 ఏళ్ల పాటు టెస్ట్ ఫార్మాట్ ఆడడం విరాట్ కోహ్లీకి కష్టమే. ఈ పరిస్థితిలో యువ ఆటగాళ్లు ఆడితే ఫైనల్ కు వచ్చే సమయానికి వారు మంచి అనుభవాన్ని పొందుతారు. విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. 2 ఏళ్ల తర్వాత అంటే 2027లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. రోహిత్ లాగే విరాట్ దృష్టంతా వన్డే ప్రపంచ కప్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ చివరిసారిగా 2023లో ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకుంది. కానీ టైటిల్ పోరులో ఆసీస్ పై ఓడిపోయింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసినందుకు విరాట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో జోష్ మీదున్న కోహ్లీ ఇక వన్డే వరల్డ్ కప్ విజయంతో కెరియర్ ముగించాలని భావిస్తుండడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.